ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు నిదర్శనం ఆర్టీజీఎస్ అన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి డేటా ఎంతో ముఖ్యం. ప్రభుత్వ పనితీరులో ఆర్టీజీఎస్ సహకారం ఎంతో అవసరం. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టీకరణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు దార్శనికతకు రియల్ టైమ్ గవర్నెన్స్ ఒక నిదర్శనమని రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. టెక్నాలజీతో పాలనను కొత్త పంతులు తొక్కించగలమని ఆర్టీజీఎస్ ద్వారా సీఎం నిరూపించారన్నారు. గురువారం ఆయన సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీని సందర్శించారు. ఆర్టీజీఎస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కె దినేష్ కుమార్ మంత్రికి స్వాగతం పలికి ఆర్టీజీఎస్ పనిచేస్తున్న విధానాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత మంచి వ్యవస్థ కలిగి ఉండటం అదృష్టమన్నారు. ఈ సాంకేతిక సదుపాయంతో ప్రభుత్వంలో మరిన్ని విప్లవాత్మక మార్పులు చేపట్టగలమన్న నమ్మకం ఆర్టీజీఎస్ను చూశాక కలుగుతోందన్నారు. టెక్నాలజీ కలిగి ఉండటం ఒక ఎత్తు అయితే డాటా కలిగి ఉండటం అనేది చాలా ముఖ్యమన్నారు. డేటా వాస్తవాన్ని చాటుతుందని, డేటా ఉపయోగించుకునే క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆస్తులు, పథకాలు అమలు తీరు, లబ్ధిదారులకు పథకాలు ఎలా అందుతున్నాయి తదితర అంశాలను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు. రియల్ టైమ్ గవర్నెన్స్ను ప్రజలకు ఒక పద్ధతి ప్రకారం క్షేత్రస్థాయిలో, పంచాయతీ పురపాలక స్థాయిలో అందించడానికి ఆర్టీజీఎస్ చక్కగా పనిచేస్తోందన్నారు. ఈ సమాచారంలో శాఖల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఇంకా మెరుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి, అలాగే కార్యక్రమాల అమలుకు ఒక నిర్దిష్ట కాల పరిమితి పెట్టుకుని ప్రభుత్వంలో జవాబుదారీతనం పెంచేలా ఉపయోగించుకోవచ్చని ఆర్టీజీఎస్ను చూశాక నమ్మకం కలుగుతోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సాంకేతిక సహకారం అందించడంతో పాటు అద్భుతంగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్ సీఈఓ, ఆ సంస్థ అధికారులు, సిబ్బందిని మంత్రి అభినందించారు. ఒకే ప్రభుత్వం, ఒకే రాష్ట్రం, ఒకే పౌరుడు, ఒకే డేటా విధానంతో స్మార్ట్ గవర్నెన్స్ను ప్రజలకు అందించే విభాగంగా ఆర్టీజీఎస్ పనిచేస్తోందన్నారు. ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయనేది నిరంతరం పర్యవేక్షిస్తూ ఆర్టీజీఎస్ ఎప్పటికప్పుడు తన వద్ద ఉన్న డేటా ఆధారంగా విశ్లేషిస్తోందన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అపారమైన డేటా లభ్యమవుతోందని, అయితే ఇప్పటి వరకు ఈ డేటా అంతా ఒకే చోట అనుసంధానం కాలేదని, ఆర్టీజీఎస్ ఇప్పుడు అన్ని శాఖల్లో లభ్యమవుతున్న డేటా సేకరించి ఒక పెద్ద డేటా లేక్ను ఏర్పాటు చేస్తోందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకుని ఈ డేటాను విశ్లేషించి ప్రజలకు మరింత మెరుగైన సేవలను ప్రభుత్వం అందించడానికి ఆర్టీజీఎస్ సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి, ప్రతి పల్లెకు ఒక ప్రత్యేక ప్రొఫైల్ రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వాట్సాప్ గవర్నెన్స్ కూడా ప్రజలకు అందుబాటులో రాబోతోందని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం మాధురి తదితరులు పాల్గొన్నారు. ఏపీ సోలార్ పవర్ కార్పొరేషన్ 2025 డైరీ క్యాలెండర్ను చీఫ్ సెక్రటరీ కె విజయానంద్తో కలిసి రాష్ట్ర విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సచివాలయంలోని 3వ బ్లాక్లో మంత్రి ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ పునరుత్పాదక రంగానికి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఇందులో భాగంగా ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ రూపొందించామన్నారు. గతంలో రాష్ట్రాన్ని విడిచి వెళ్లిన పునరుత్పాదక రంగం పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి వివరించారు. రాష్ట్రంలో సోలార్ పవర్ కార్పొరేషన్ పనితీరును మంత్రి గొట్టిపాటి అభినందించారు. నాణ్యమైన విద్య అందించడంలో కార్పొరేషన్ కృషి అభినందనీయమన్నారు. భూ సమస్యలపై బాధితుల గగ్గోలు. గ్రీవెన్స్లో వల్లభనేని వంశీ అనుచరుడు భూ ఆక్రమణపై ఆవేదన చెందుతూ అర్జీ ఇచ్చిన ఓ పౌరుడు. సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు ఇచ్చిన బాధితులు స్వీకరించిన ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మంత్రి మడింపల్లి ప్రసాద్ రెడ్డి. వైసీపీ హయాంలో సాగిన భూ కబ్జాలపై బాధితులు గ్రీవెన్స్కు అర్జీలు అందిస్తూనే ఉన్నారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వినతులు సేకరణలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, మంత్రి మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఏపీ మహిళా సహకార సంస్థ చైర్పర్సన్ కావల గ్రీష్మలు వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడి మండలం మల్లవల్లి గ్రామానికి చెందిన బోగినాల సాంబశివరావు అర్జీని ఇస్తూ వల్లభనేని వంశీ అనుచరుడు తప్పుడు పత్రాలతో భూమిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నాడని, దయచేసి అధికారులు తన సమస్యను పరిష్కరించాలని పేర్కొన్నారు. కడప జిల్లా ఎర్రగొంటలకు చెందిన మైలాపురం చక్రవర్తి విజ్ఞప్తి చేస్తూ తనకు గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లు మంజూరు చేశారని, అయితే తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అర్హుల జాబితా నుండి తన పేర్లు తొలగించి అన్యాయం చేశారని, తనకు టిడ్కో ఇళ్లు ఇచ్చి న్యాయం చేయాలని గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చారు. కడప జిల్లా రామేశ్వరం గ్రామానికి చెందిన రమణమ్మ విజ్ఞప్తి చేస్తూ తాను అన్ని పర్మిషన్లు తీసుకుని బోరు వేసుకున్నాక తమ ఊరిలో ఉండే వ్యక్తి
కాడే పెద్ద ఓబయ్య తన బోరు పక్కన ఎటువంటి అనుమతులు లేకుండా బోరు వేసి అక్రమంగా కరెంటు వాడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే అధికారులు అతని వద్ద లంచం తీసుకుని అనుమతులు ఉన్న తన బోర్ను అక్రమంగా సీజ్ చేశారని దీనిపై అధికారులు విచారించి తనకు న్యాయం చేయాలని గ్రీవెన్స్లో అర్జీ ఇచ్చి వేడుకున్నారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికూడి గ్రామానికి చెందిన పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తూ తమ పొలాన్ని జాతీయ రహదారి విస్తరణలో భాగంగా సేకరించి తమకు రావాల్సిన పరిహారం చెల్లించలేదని పరిహారం ఇప్పించాలని అర్జీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్ద బొమ్మలాపురం రెవెన్యూ పరిధి సర్వే నెంబర్ 14/2లో ఉన్న తన నాన్నగారి పేరు మీద ఉన్న భూమిని అధికారులు అక్రమంగా మరొకరికి ఆన్లైన్ చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారని దీనిపై విచారణ జరిపి భూమి తమకు దక్కేలా చూడాలని దొడ్డాజు శ్రీనివాసాచారి నేడు గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశాడు. తమ భూమిని పేదల ఇళ్లకు ఇవ్వగా తమకు ప్రభుత్వం మరోచోట భూమి కేటాయిస్తే అందులో సాగు చేసుకుంటుండగా పోరుమామిళ్ళ ఎంఆర్ ఆఫీసులో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సురేష్ అనే వ్యక్తి అక్రమంగా తమ స్వాధీనంలో ఉన్న భూమిని తన తల్లి పేరు మీదకి మార్చుకున్నాడని అతనిపై చర్యలు తీసుకుని భూమిని తమకు ఆన్లైన్ చేయాలని కడప జిల్లా పోరుమామిళ్ళ మండలం రామేశ్వరం గ్రామానికి చెందిన నడిపి వెంకట సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామానికి చెందిన జి ధనలక్ష్మి విజ్ఞప్తి చేస్తూ తమ స్థలాన్ని వేరొకరు కబ్జా చేస్తున్నారని దీనిపై అధికారులు సర్వే చేసి తమ స్థలానికి సరిహద్దులు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కబ్జాదారులు తమ స్థలానికి వేసుకున్న కంచెను ధ్వంసం చేసి తమను బెదిరిస్తున్నారని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.